అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరం ఒక ప్రత్యేక సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి, ఒక ఏడాది గడిచింది. మనందరం కూడా ఏ విధంగా కృషి చేసి మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసి మీ అందరి కోసం, ముఖ్యంగా ఎస్సీల కోసం ఎంతగానో తాపత్రయపడిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేయాలో, ఏ విధంగా కృషి చేయాలో చర్చించుకోవడం కోసం మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఈ ఏడాది కాలంలో చూసుకుంటే అందరూ కూడా ఎంతగానో మన జగనన్నని తలుచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా దళితుల్లో ఉన్న పేద వర్గాల వాళ్ళు జగనన్నని తలుచుకోని రోజు లేదు. ఎందుకంటే అంతగా ఆ రోజు జగనన్న దళితుల పక్షపాతిగా వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాం. ఆ రోజు జగనన్న దళితులకి ఎంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చి మంత్రివర్గంలో 5 మంత్రి పదవులు ఇచ్చి, అంటే 20% మంత్రివర్గంలో దళితులకి చోటు కల్పించారు జగనన్న. రాజ్యాంగం దళితులకి ఎమ్మెల్యే ఎంపీలుగా చేస్తే జగనన్న ఆ రాజన్న బిడ్డ ఈ 20% మంత్రులుగా దళితులకు అవకాశం కల్పించారు. జగనన్న రాజనీతి వలన అంతగా దళితులు ఉన్నత స్థానంలో కూర్చునే పరిస్థితి మనం చూసాం. దళితుల పక్షపాతిగా నిలిచిన జగనన్నని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే జగనన్న ఆ గతంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన పరిస్థితి. ఈరోజు ఒక దళిత విద్యార్థికైనా ఫీజు రియంబర్స్మెంట్ లేని పరిస్థితి, ఒక దళిత మహిళకైనా 0 వడ్డీ రాని పరిస్థితి, ఏ దళితులకైనా 1 సెంటు భూమైనా వీళ్ళు ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఏ దళిత మహిళకు కూడా ఒక ఆసరా లేదు, ఒక దళిత మహిళకి చేయూత లేదు, అలాగే 1 సెంటు స్థలం ఇవ్వలేదు, ఒక ఇల్లు కూడా ఏ దళిత మహిళకి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఏ దళితుల్లో పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి. ఈ విధంగా అన్ని రకాలుగా దళితులకి మోసం చేసిన పాలన ఈ కూటమి పాలనలో సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈ రాష్ట్రంలో ఏ దళితులను అడిగినా కూడా మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు గారు అని అంటూ ఉన్నారు. అలాగే నమ్మక ద్రోహానికి ఈరోజు మరో పేరుగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు అని చెప్తూ ఉన్నారు. అలాగే వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు నిలిచారని ప్రతి ఒక్క దళితుడు కూడా ఈరోజు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్లు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న క్యాస్ట్లు అని జగనన్న నమ్మడం వలన దళితుల కోసం ఎంతగానో కృషి చేశారు. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఎంతగానో తాపత్రయపడ్డారు తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో కూడా. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక గతంలో జగనన్న ఎంతో అంబేద్కర్ గారికి ఎంతగానో గౌరవించి, అంబేద్కర్ గారికి అత్యంత పెద్దదైన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా దాని మొహం చూడలేదు సరికదా. టీడీపీ గోండాలతో దాని మీద దాడి చేయించారు. అంటే అంబేద్కర్ గారిని కూడా అవమానించిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకి అంబేద్కర్ శృతివనాన్ని అప్పచెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు, దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారంటూ. దళితుల పుట్టుకలనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతగా ఉప ముఖ్యమంత్రి పదవిని జగనన్న దళితులకి ఇస్తే ఈరోజు కనీసం దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో దళితుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి అయిన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఒకడంటూ ఉంటాడు మన పార్టీ లేకుండా చేస్తారట, ఇంకొకడు అంటూ ఉంటాడు 1 సీటుకే పరిమితం చేస్తాడంట. కానీ వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉన్నాను, సూర్యచంద్రులు ఏకమైన భూమి ఆకాశాలు ఒకటైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి జగనన్న, ప్రజల కోసం నిత్యం తపన పడే వ్యక్తి జగనన్న. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం ముఖ్యంగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపై నడిచి మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సుధాకర్ బాబు గారు, మీ అందరికీ తెలుసు
అతను అధ్యక్ష బాధ్యత ఇచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ మన పార్టీ బలోపేతానికి ముఖ్యంగా ఎస్సీ కార్యవర్గ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తూ కమిటీలు వేయడం మీద దృష్టి పెట్టి మీ అందరిలో కూడా చైతన్యాన్ని నింపుతూ ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. అతనికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.